దేవుని సన్నిధిలో మనం ఎంత ఎదుగుతూ ఉంటామో ఎదిగిన వాని యొక్క అనుభవం అంట వారి ముఖంలో కనపడేది. ప్రార్థించేటువంటి అనుభవం ఎలా అర్థమయ్యిద్ది? వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అర్థమయ్యిద్ది. వాళ్ళ మోకాళ్ళను బట్టి వాళ్ళ ప్రార్థనా జీవితాన్ని అంట గుర్తుపట్టవచ్చంట. మరి మన హృదయం యొక్క ఆనందాన్ని ఎలా అర్థమయ్యిద్ది అని అంటే, చంటిబాబు ఎలా అర్థమయ్యిద్ది అంటే మన ముఖంలో సంతోషాన్ని బట్టి అర్థమయ్యిద్ది. బాధ ఎలా అర్థమయ్యిద్ది? మన ముఖంలో ఉన్న విచారాన్ని బట్టి. కారణం విచారపడవచ్చు. ఆ విచారం అనేటువంటిది దేని కొరకు? మనం చింతపడుతూ ఉన్నాం అనేకమైన విషయాల కొరకు. యేసుప్రభు వారు స్వయంగా చెప్పిన మాట. నెహెమ్యా చింతపడ్డాడు. ఏమండి? చింతపడ్డాడు. దేని కొరకు? తన ముఖం ఎన్నడూ అలా లేదట. ఆ ఒకే రోజు కనపడింది. దేని కొరకు? యెరూషలేము ప్రాకారాలు కాల్చబడ్డాయి. తన దేవుని పట్టణము అగ్నితో కాల్చబడతా ఉంది. తన ప్రజలకు కలిగిన శ్రమను బట్టి తన ముఖం ఏం చేశాడు? వికారమైపోయింది. విచారపడ్డాడు. దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు. నా జనులకు కలిగిన నాశనం, నా హృదయం ఏమవుతుంది? కరిగిపోతూ ఉంది, తట్టుకోలేకపోతూ ఉన్నాను అని చెప్పి దేవుని సన్నిధిలో ఒక గవర్నమెంట్లో ఉద్యోగి, ఒక గవర్నమెంట్ ఉద్యోగి ప్రభుత్వపరమైన ఉద్యోగంలో ఉంటూ ఆధ్యాత్మికతను గురించిన చింత తన హృదయంలో ఉంది. ఈరోజు మన ముఖంలో ఉన్న విచారం దేనికి చెప్పండి? శరీర సంబంధమైన వాటిని గురించి మనం విచారపడుతూ ఉన్నాం. కానీ బైబిల్ చెప్తుంది ప్రియులారా, మనము ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఎప్పుడు మనం విచారించాలి, ఎందుకు మనం చింతపడాలి, ఎలా ప్రార్థన చేయాలో అనే విషయాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వండి, వాళ్ళ ముఖం చూడండి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడే. వారు టీచర్లే అయినా, మేనేజర్లే అయినా, నాయకులే అయినా, తల్లులే అయినా, తండ్రులే అయినా, పిల్లలే అయినా, అత్తమామలైనా, అధికారులైనా, అక్కా చెల్లెళ్ళైనా హింసించబడుతూ ఎవరి నిమిత్తమైతే, ఎవరిని బట్టి శ్రమ అనుభవిస్తూ ఉన్నావో మొదట వారి కొరకు ప్రార్థన చేయి. సహోదరి, నా సహోదరుడా, ఆమె ఒక్కసారి నా వైపు చూడండి. ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట ఈ అంశాన్ని బట్టి ఎంతమంది మీ అనుభవంలో మొదట ప్రార్థన చేశారో చేయొద్దండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. ఎవరైనా మనల్ని హింస పెడుతూ ఉన్నప్పుడు వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మొట్టమొదట మనం తెలుసుకోవలసినటువంటి రహస్యం, క్రైస్తవుని రహస్యం ఏమిటంటే, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఎవరైతే హింస పెడుతున్నారో దానిని బట్టి మనం బాధపడుతూ ఉంటాం. అది కాదు, దేవుని సన్నిధిలో ఏమండి అద్భుతమైనటువంటి కృపను మనము అనుభవించాలి అంటే, ఎవరు మనల్ని హింసిస్తూ ఉన్నారో మాట చేతనో, ఏమండి ఆర్థికంగా మనల్ని నష్టపెట్టి, మన లాభాలు రాకుండా, మన వ్యాపారం జరగకుండా, మనం చదువుకోకుండా, మనం మంచిగా నిలబడకుండా రకరకాలుగా ఏం చేస్తూ ఉంటారు?
నీతిగా ఒక మనిషి నిలబడినప్పుడు ఆ మనిషికి అక్కడే టార్చర్ మొదలయ్యిద్ది. యథార్థంగా ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడే ఆ యథార్థత కోల్పోయేటట్లుగా మరొకరు పక్కన నిలబడతారు. సైతాన్ తన దూతను ఏం చేస్తాడంటే వీళ్ళకున్న యథార్థత, వీళ్ళల్లో ఉన్న నీతి, వీళ్ళ ప్రార్థన జీవితం ఎంతో, వీళ్ళ భక్తి ఎంతో కొలత చూడాలి అని అంటే పక్కన ఒకళ్ళు మనకి ఉండాలా. కాబట్టి వాళ్ళు మనకు మొదలు పెడతారు టార్చర్. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే మనం ఏమని ప్రార్థన చేస్తాము? వాళ్ళంతా చూడయ్యా, వాళ్ళ సంగతి తేల్చయ్యా, వాళ్ళ తేల్చేదాకా నేను ముట్టనయ్యా, మంచినీళ్ళు ముట్టనయ్యా అనని వాళ్ళంతా చూడమని అడుగుతాం కదా, మన బాధని వ్యక్తపరుస్తాం. కానీ దమస్కు పట్టణంలో ఉన్నటువంటి మార్గము గుండా వెళుతూ ఉన్నాడు. దమస్కులో దేవుని కొరకు నమ్ముకొని నిలబడిన వారు, మేము క్రైస్తవులమని యథార్థంగా యేసుక్రీస్తుని అనుసరిస్తూ ఉన్నటువంటి వారు, ఆయన శిష్యుల్ని వెంబడిస్తూ ఉన్నవారు ఉన్నారు. అప్పుడు మొట్టమొదట క్రైస్తవులకి హింస ప్రారంభమైనప్పుడు సౌలు ఏం చేశాడు? అతడు మతపరమైనటువంటి ఆంక్ష కలిగినటువంటి వాడిగా, ఆశ కలిగినటువంటి వాడిగా, ఇంకే బుద్ధి లేదు అతనికి. అతడు ఒక అంతకుడు కాదు, లేదంటే దొంగ కాదు, లేదంటే ఇంకొక రకమైన కాదు. మతము యందు అభిలాష కలిగినటువంటి ఆ వ్యక్తి మరొక మతం, వేరొక మతాన్ని అనుసరించేవారు ఉండకూడదు అనేటువంటి నినాదంతో ముద్ర వేయించుకొని గవర్నమెంట్ పర్మిషన్తో అతడు వెళ్తూ ఉన్నప్పుడు మరి రహస్యం అందున్నటువంటి దాగుకొనినటువంటి దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరి కోసం ప్రార్థన చేశారు ప్రియులారా? మమ్మను రక్షించు అని ప్రార్థన చేయలా, సౌలుని రక్షించమని ప్రార్థన చేశారు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరుద్దామా? సౌలుని రక్షించమని ప్రార్థన చేశారు ప్రియులారా. వాళ్ళు మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేయలా, మమ్మల్ని హింసించటానికి వస్తూ ఉన్న సౌలుని రక్షించయ్యా అని చెప్పి సౌలు కొరకు ప్రార్థన చేస్తే సృష్టికర్త అయిన దేవుడు ఏం చేశాడండి? ముందు సౌలుని ఎదుర్కొన్నాడు. క్రైస్తవుల జోలికి బాలా, బిడ్డ డోంట్ వరీ అలా ధైర్యంగా ఉండు, నేనున్నా, నేను చూసుకుంటా అని మీకు చెప్పలా. మొదట యేసుప్రభు సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తుంది ఎవరిని? యేసుప్రభునా? యేసుప్రభునా ప్రియులరా? హలో, యేసుప్రభునా? యేసుప్రభు పిల్లల్ని హింసిస్తుంటే యేసయ్యని హింసిస్తున్నట్టు కాబట్టి నన్నెందుకు నీవు హింసించుతున్నావంటే ఎంత పొగరగంటాడు తెలుసా? నీవెవడవే? అప్పుడు చాలా చక్కగా చెప్తాడు, నీవు హింసించుచున్నా క్రీస్తును. కొట్టు చప్పట్ల గట్టిగా ప్రైజ్ అలాడు, హల్లెలూయా. కాబట్టి ఎవరినైతే హింసించటానికి వెళ్తూ ఉన్నాడో వారి ప్రార్థన ఆలకించిన ప్రభువు సౌలుని పౌలుగా మార్చి దేవుని కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో తన కొరకు దేవుడు సిద్ధపరిచిన మార్గంలో దేవుని సన్నిధిలో అతడు సేవ చేశాడు. ఏ ప్రజల మధ్య అయితే, ఏ ప్రజలనైతే యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పి ఏమండి, ఏ ప్రజల మధ్య అయితే దేవుని సేవకుల్ని, ప్రవక్తలను హింసించటానికి, చంపటానికి, స్టెఫన్ని చంపటానికి తన సమ్మతి చొప్పునే అధికారులు చంపారు ప్రియులారా. అదే అధికారుల ఎదుట యేసే దేవుడు అని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దామా? ఆయన నన్ను ఎదుర్కొన్నాడు, నాతో మాట్లాడాడు అని చెప్పి ఆ దేవుని కొరకు తను తాను చనిపోవటానికి కూడా ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుని సన్నిధిలో దమస్కులో ఉన్నటువంటి రహస్యంగా దాగుకున్నటువంటి క్రైస్తవులు హింసించుతున్నటువంటి సౌలు కొరకు ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుని సన్నిధిలో రక్షించబడిన ప్రతి విశ్వాసి కుటుంబంలో ఎవరి ద్వారానైతే టార్చరు, ఏది హింస, అమ్మో ఇది తట్టుకోలేం, ఇది భరించలేం, ఇది వల్ల కాదు అనుకుంటామో వారిని కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎందుకంటే కక్ష సాధింపు చర్యలు ఉండకూడదు ప్రియులారా. మన క్రైస్తవులు